హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ లిఖిత్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఇది వెరీ ఈజీ టాపిక్, మనం బిన్నా కూడా ఫినిష్ చేసేద్దాం. సో ఇది ఒక షార్ట్ వీడియో ఉండబోతుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. మనం కాంట్రాక్ట్ అంటే ఏం చూసాం, అవన్నీ చూసాం. లాస్ట్ వీడియోలో అంతా రివిజన్ అయింది, అన్నీ అయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ వీడియోలోకి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. దాంట్లో 3 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, అంటే బేస్డ్ ఆన్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఎన్ఫోర్సబిలిటీ, ఫార్మేషన్, పర్ఫార్మెన్స్. ఏమి ఎన్ఫోర్సబిలిటీ, ఫార్మేషన్, పర్ఫార్మెన్స్, మూడిటి బేస్డ్ మీద టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ బేస్డ్ ఆన్ ఎన్ఫోర్సబిలిటీ చూద్దాం. బేస్డ్ ఆన్ ఎన్ఫోర్సబిలిటీ ఎన్ని ఉన్నాయంటే 4 ఉంటాయి. వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడబుల్ కాంట్రాక్ట్, ఇల్లీగల్ అగ్రిమెంట్, ఇల్లీగల్, ఇవి 4 ఉంటాయి. ఫస్ట్ ఎన్ఫోర్సబిలిటీ బేస్డ్ అన్నీ చూసేద్దాం. ఫస్ట్ దాంట్లో ఏముంది, ఫస్ట్ ఎన్ఫోర్సబిలిటీలో వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏమంటే, ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ కావాలంటే సర్టన్ రూల్స్ ఉన్నాయి. అవేవి సెక్షన్ 2Hలో చూసాం. అది డెఫినేషన్ పరంగా అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఉండాలి. మళ్ళీ ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసాం. ఇవన్నీ ఉంటేనే కదా కాంట్రాక్ట్ అవుతుంది. ఇవన్నీ ఉంటే కాంట్రాక్ట్ అవుతుందంటే అది వ్యాలిడ్ కాంట్రాక్టే కదా. సో ఏ కాంట్రాక్ట్ ఇన్ విచ్ ఆల్ ద ఎసెన్షియల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్, ఆల్ ద ఎసెన్షియల్స్ ఆర్ ప్రెసెంట్ ఈజ్ కాల్డ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. దీనికి మీన్స్ సింపుల్ అంతే. నెక్స్ట్ వచ్చేస్తే వాయిడ్ కాంట్రాక్ట్. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓ పక్క మన అంబానీ మా ఉన్నాడు, ఇంకో పక్క మన ట్రంప్ మా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఏమని, నేను నీకు గూడ్స్ పంపిస్తాను అని. ఇక్కడ ఏమి, అంబానీ మామ గూడ్స్ పంపిస్తాను అన్నాడు. ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఆఫర్ జరిగింది, యాక్సెప్ట్ జరిగింది, ఎన్ఫోర్సబుల్ బైలా అన్ని ఆ కాంట్రాక్ట్ రాసుకున్నారు. 10 years కాంట్రాక్ట్ రాసుకున్నారు. ఎప్పుడు నువ్వే నాకు షిప్పింగ్ ఇవన్నీ చేయాలా అని ట్రంప్ మామ అడిగితే మన అంబానీ మామ ఓకే అన్నాడు. అంతా బాగానే జరుగుతుంది. కానీ సడన్గా 2025 ఎలక్షన్స్ అయింది. మన పవన్ కళ్యాణ్ సార్ వచ్చాడు. వచ్చి మధ్యలో చెక్కింగ్ అని పోయి సీజ్ ద షిప్ అని అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు ఏమైంది, ఫస్ట్లో ఎన్ఫోర్సబుల్ అయింది, లా అంతా ఓకే, అంతా కరెక్ట్గా ఉంది, బాగానే జరుగుతుంది. కానీ మధ్యలో 2025 వచ్చింది. అది ఇప్పుడు అగ్రిమెంట్ 2020లో జరిగింది. 5 years అయిపోయింది, ఇంకో 5 years ఉంది. 10 years ఉన్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ 5 years సడన్గా సీజ్ ద షిప్ అనే దానికి ఇప్పుడు నుంచి అన్ఎన్ఫోర్సబుల్ అయిపోయింది. సో వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. ఫస్ట్లో ఎన్ఫోర్సబుల్ బై లా ఉంటుంది, కాంట్రాక్ట్ వ్యాలిడ్ అయి ఉంటుంది, అంతా జరుగుతూ ఉంటుంది నీట్గా. కానీ మధ్యలో ఏదైనా లా వల్ల దేనివల్ల డిస్టర్బెన్స్ వచ్చి అది వాయిడ్ కాంట్రాక్ట్ అయిపోతుంది. వాయిడ్ అంటే ఇంకా చెల్లదు అని చెప్పి ఫస్ట్లో ఎన్ఫోర్సబుల్ బైలా, అక్కడ నుంచి అన్ఎన్ఫోర్సబుల్ బైలా. టైం లైన్ అనుకోండి, ఇప్పుడు 0 to 1 మామూలు టైం లైన్ వేసుకుంటాం. ½ year అంతా ఎన్ఫోర్సబుల్లో ఉంది, మళ్ళీ ఏదో లా వచ్చి అన్ఎన్ఫోర్సబుల్. ఇప్పుడు లా ఒక ఫ్యాక్టర్ ఉంది. అది ఇప్పుడు ఆ ఫ్యాక్టర్ ఏమంటే ఒక సర్కమ్స్టెన్స్. ఏది, పవన్ కళ్యాణ్ సార్ సీజ్ ద షిప్ అన్నాడు. ఆ సీజ్ ద షిప్ అనడం వల్ల ఇప్పుడు అన్ఎన్ఫోర్సబుల్ అయిపోయింది. సో ద కాంట్రాక్ట్ విచ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ వన్స్ అండ్ లేటర్ అండ్ గాట్ అన్ఎన్ఫోర్సబుల్ ఈజ్ కాల్డ్ వాయిడ్ కాంట్రాక్ట్. దానికి మించి ఏం లేదనమాట. నెక్స్ట్ కాంట్రాక్ట్ వచ్చేసి వాయిడబుల్. లాస్ట్ టైము మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా లాస్ట్ వీడియోలో. ఏది, దొంగ వచ్చాడు, అన్నీ దోచుకున్నాడు, దొంగ వచ్చాడు అన్నీ దోచుకుపోతాడు, అలా దోచుకుపోయాడు అనమాట. దోచుకుపోయేటప్పుడు ఇల్లు పత్రాలు కనిపించినాయి, కానీ సైన్ కావాలి కదా. వెయిట్ చేశాడు. ఓనర్ వచ్చినాడు లోపలికి, గొంతు పైన కత్తి పెట్టాడు. సర్లే అని సైన్ పెట్టేశాడు, ప్రాణాలు ముఖ్యం కదా అని. అంతా సైన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీడు పోయి కోర్టులో కేసు వేయచ్చు కదా, ఇట్లా దొంగతనం జరిగింది ఇది అదని. సో కేసు వేయచ్చు. ఇక్కడ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏమంటే, ఇక్కడ ఎవరింట్లో దొంగలు పడినాడో వాడు వదిలేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. నీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది వ్యాలిడ్ కాదు, ఇల్లీగల్ అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు వాడు సైన్ పెట్టేసి అట్లే వదిలేస్తే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఒకవేళ సైన్ పెట్టకుండా, అంటే సైన్ పెట్టిన తర్వాత కూడా పోయి కోర్టులో పోయి కేసు వేసినా అనుకోండి, అది అప్పుడు వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఎందుకు, కోర్టులో పోయి కేసు వేస్తే వీడు అగ్రీడ్ పార్టీ, వీడు ఏమన్నా ప్రూఫ్ ఇవన్నీ చూపిస్తే వీడి తరపున వస్తుంది, మళ్ళీ పేపర్స్ బ్యాక్ వస్తాయి. సో ఇది ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో వాళ్ళ యొక్క ఆప్షన్లో ఉంది. ఏది, కాంట్రాక్ట్ కంటిన్యూ అవ్వడము అవ్వకపోవడం, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వడము అవ్వకపోవడం. సో వాయిడబుల్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ వేర్ ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పార్టీ, either to continue the contract or abandon the contract based on certain circumstance ప్రకారము అతను ఏం డిసైడ్ చేసుకుంటే అలా. ఇప్పుడు కంటిన్యూ చేయాలంటే గొమ్మన అయిపోతాడు, కంటిన్యూ చేయకూడదంటే పోయి కోర్టులో కేసేస్తాడు. ఇదంతా అగ్రీవ్డ్ పార్టీ యొక్క హ్యాండ్స్లో ఉంది. ఇది వాయిడబుల్ కాంట్రాక్ట్, సింపుల్. నెక్స్ట్ ఇల్లీగల్ అగ్రిమెంట్ కిందకు వస్తే, ఏదన్నా ఒకటి ఆల్రెడీ ఇల్లీగల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజ్ ద షిప్ అన్నాడు కదా పవన్ కళ్యాణ్ సారు, అది 2025 నుంచి అగ్రిమెంట్ వేరే వాడు వేసుకున్నాడు. ఎవరితో, బయట వానితో, ఏమని, ట్రంప్తోనే వేసుకున్నాడు అంబానీ మామ. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా
ట్రంప్తో వేసుకొని ఏమని మళ్ళీ నేను షిప్పింగ్ చేస్తాను అన్నాడు తెలియకుండా. జరుగుతుంది అదే ఏదో కాంట్రాక్ట్ లాగా రాసుకున్నారు, జరుగుతుంది. అది ఇల్లీగల్ కదా, అది ఎన్ఫోర్సబుల్ బై లానా కాదు, ఎందుకంటే ఇల్లీగల్, అది ఆల్రెడీ సీజ్ చేశారు, అన్నీ జరిగింది కదా. అన్నీ జరిగిన తర్వాత ఇల్లీగల్ అయినా కూడా, ఇల్లీగల్ అయితే అది కాంట్రాక్ట్ అవుతుంది, అగ్రిమెంట్ స్టేజ్లోనే వస్తుంది. సో అది ఇల్లీగల్ అగ్రిమెంట్. ఎందుకంటే ఒకసారి ఇల్లీగల్ అయ్యేదాన్ని మళ్ళీ అది కాంట్రాక్ట్ అవ్వదు, ఎందుకంటే ఎన్ఫోర్సబుల్ బై లా అనేది మనం కాంట్రాక్ట్ డెఫినేషన్లో చదువుకున్నాం. ఇప్పుడు అక్కడ ఏమి ఎన్ఫోర్సబుల్ బై లా కాదు, అంటే అగ్రిమెంట్ స్టేజ్లోనే వస్తుంది. సో మనము ఇల్లీగల్ కాంట్రాక్ట్ అనము, ఇల్లీగల్ అగ్రిమెంట్ అంటాం. సో బేస్డ్ ఆన్ ఎన్ఫోర్సబిలిటీ వచ్చి ఈ 4. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఫార్మేషన్ కూడా 4 ఉన్నాయి. ఎక్స్ప్రెస్, ఇంప్లైడ్, ఈ కాంట్రాక్ట్, క్వాజీ కాంట్రాక్ట్. ఫస్ట్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే ఏమి? ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే ఏం లేదు, సింపుల్. ఫస్ట్ అంబానీ మా ఉన్నాడు, ట్రంప్ మా ఉన్నాడు, వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ తీసుకున్నారు, ₹100 స్టాంప్ పేపర్ తీసుకున్నారు, ఇద్దరు సైన్ చేశారు, టర్మ్స్ రాసుకున్నారు. నేను 10 years నీకు షిప్పింగ్ చేస్తాను, నాకు ఇంత అమౌంట్ ఇది అని అంతా రాసుకున్నారు. సో అంత ఎక్స్ప్రెస్గా, అది స్పీకింగ్లో కానీ రైటింగ్లో కానీ విత్ ప్రూఫ్ ఉంటే అది ఫార్మేషన్, లైక్ దాని ఫార్మేషన్లో ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ కిందకి వస్తాం. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్లో మీరు RRR సినిమా చూసుంటే ఎన్టీఆర్ ఇట్ అంటాడు, రామ్ చరణ్ ఇట్లా అంటాడు. ఇద్దరు పని కింద వచ్చి ఆ బ్రిడ్జ్లో పిల్లోని కాపాడతారు. ఇది ఎగ్జాక్ట్లీ ఇదే ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అండి. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏం లే, అక్కడ వాళ్ళు మాట్లాడుకోరు, లైక్ రిటర్న్లో కూడా ఉండదు, ఏం లేదు, ఇట్లా అంటారు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూసినారనుకోండి, బస్ స్టాండ్కి పోయినారు, మీరు ఏదో ప్లేస్కి పోవాలా, తిరుపతికే వచ్చారు, మీరు బయటకు వేరే ప్లేస్కి పోవాలా, ఆటో ఆడో ఉంటాడు, ఇట్లా అంటాడు, వచ్చేస్తాడు, అయిపోయా. ఏమి అక్కడ వస్తాడు, మీరు ఎక్కుతారు, పోతారు. అంటే మీరు ఇంప్లాయిడ్గా, అంటే మీరు రిటర్న్లో చెప్పలే, స్పోకన్లో చెప్పలే, ఇక్కడ రమ్మన్నారు, అంటే నువ్వు ఆఫర్ చేసినావు రమ్మని, వాడు యాక్సెప్ట్ కూడా చేసాడు. అలా ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలంటే, నువ్వు బస్సులో పోయి కూర్చుంటావు, ఆడ ఏంది అది వాడు చెప్పినాడు నీకు, ఇది బస్సు ఇది అని ఏం చెప్పలా, అక్కడ ఉంది, నువ్వు చూసినావు, పోయి ఎక్కినావు, కండక్టర్ నీకు టికెట్ ఇస్తాడు, నువ్వు బస్సులో కూర్చున్నావు అంటే ఏమి, ఇంప్లాయిడ్గా నువ్వు బస్సులో ట్రావెల్ చేయాలా అని. నువ్వేం కండక్టర్తో మాట్లాడతావు, నేను ఇట్లా పోవాలనుకున్నాను సార్, కూర్చుంటాను, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, అవేం జరగవు. అలా ఇది ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్లో ఇంకోటి కూడా ఉంది, టాసిట్ కాంట్రాక్ట్ అని. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్లో ఏమి, ఇద్దరు హ్యూమన్ బీయింగ్సే. అదే టాసిట్ కాంట్రాక్ట్లో అయితే ఒక ఆర్టిఫిషియల్, ఒక హ్యూమన్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్ స్టాండ్లో పోతే వెయిట్ చెకింగ్ మిషన్స్ ఉంటాయి, పోతే మీరు అక్కడ ₹2 వేస్తారు, వస్తుంది. సో ఇప్పుడు నువ్వేమైనా మాట్లాడుతున్నావా, ఏం చేయలేవు, ఊరికే అక్కడ ₹2 వేసినావు, నీకు అది టికెట్, వాడేమైనా మాట్లాడినాడా, రైటింగ్ ఇచ్చి, ఏమీ లే. సో ఒకవైపు మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంకోవైపు హ్యూమన్ ఉంటే అది టాసిట్ కాంట్రాక్ట్ అవుద్ది. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు మీరు అంటారు, ఒకవేళ ₹2 పడింది రాలేదంటే, ఇప్పుడు దాని ఓనర్కి ఇది పడుతుంది. అది నెక్స్ట్ ఈ కాంట్రాక్ట్స్ ఎప్పుడైతే మనము ఈమెయిల్ ద్వారా కానీ, లైక్ ఎలక్ట్రానిక్ మోడ్ ఏదైనా సరే, ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా కానీ మనం కాంట్రాక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టికల్స్కి పోవాలంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా లింక్ పంపిస్తే వాళ్ళ వెబ్సైట్లో పోయి మనం అప్లై చేసుకుంటే వాళ్ళు మనం సెలెక్ట్ కాదా అని పంపిస్తారు. పంపించిన తర్వాత మనం ఆన్లైన్లోనే యాక్సెప్ట్ చేయాలి. వెబ్సైట్ ద్వారా చేయి, ఈమెయిల్ ద్వారా చేయి, వాట్సాప్ ద్వారా చేయి, ఏదన్నా సరే ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా చేస్తే అది ఈ కాంట్రాక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ క్వాజీ కాంట్రాక్ట్ అనేది ఏదన్నా సరే ఒక కాంట్రాక్టు లా ద్వారా ఏర్పడితే అది క్వాజీ కాంట్రాక్ట్. ఇప్పుడు లా ద్వారా ఏర్పడడం అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు క్వాజీ కాంట్రాక్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమని, నువ్వు రోడ్డు మీద పోతానో ఒక పర్స్ పడిపోయింది, పర్స్ ఎత్తుకున్నావు, దాంట్లో చూస్తే ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డులోకి నెంబర్ వచ్చింది, ఆధార్ కార్డు నెంబర్ కూడా స్పెసిఫై చేసింటే నువ్వు కాల్ చేసి ఇట్లా ఇది పర్స్ ఇక్కడ పడిపోయిందండి, ఎక్కడున్నారు ఏమి అని అడుగుతావు. ఇప్పుడు ఏమి, నీకేమన్నా అతనితో పరిచయం ఉందా, నువ్వేమైనా కాంటాక్ట్ వస్తే ఏమీ లే, కానీ ఒక పర్సు అంటే లైక్ ఒక లా వల్ల కానీ ఏదో ఒక సర్కమ్స్టెన్స్ వల్ల మీ ఇద్దరికి కాంట్రాక్ట్ అయితే అది క్వాజీ కాంట్రాక్ట్. సో ఫార్మేషన్లో ఏవేవి చూసాం, ఎక్స్ప్రెస్ చూసినాం, ఇంప్లాయిడ్లో టాసిట్ కాంట్రాక్ట్ చూసాం, మళ్ళీ ఈ కాంట్రాక్ట్ చూసాము, మళ్ళీ క్వాజీ కాంట్రాక్ట్ చూసాం. మళ్ళీ దాని తర్వాత బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ 2 కాంట్రాక్ట్లు ఉంటాయి. ఒకటి ఎగ్జిక్యూటరీలో మళ్ళీ 2 ఉంటాయి, యూనిలాటరల్, బైలాటరల్. ఫస్ట్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ పరంగా వస్తే ఒక కాంట్రాక్ట్ జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ మావ, ట్రంప్ మావ అనే చూద్దాం. అంబానీ మావకి, ట్రంప్ మావకి ఇద్దరికి ఒక కాంట్రాక్ట్ జరిగింది. ఆ కాంట్రాక్ట్లో వీడు గూడ్స్ పంపించేశాడు అంబానీ మావ, ట్రంప్ మావ కూడా ఇది ఇచ్చేశాడు, డబ్బులు ఇచ్చేశాడు. సో ఇక్కడ ఏమి, 2 వైపులా కాంట్రాక్ట్ జరిగిపోయింది. సో దాన్ని ఏమంటారు, ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటారు. ఎగ్జిక్యూటరీ అంటే
ఒకటన్నా పెండింగ్ ఉంటుంది, రెండన్నా పెండింగ్ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన అమెజాన్ అనమాట. దాంట్లో ఫస్ట్ ఏమన్నా యూనిలాటరల్ కాంట్రాక్ట్ అని. యూనిలాటరల్ ఏమంటే నువ్వు అమెజాన్లో కొన్ని ఉంటాయి, ఆర్డర్ పెట్టినావు, ఏది ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టినావు. ఇప్పుడు నీ పక్క నుంచి కన్సిడరేషన్ వాడికి ఇచ్చేసావు, ఏది నువ్వు అమౌంట్ ఇచ్చేసావు, కానీ వాడి డెలివరీ ఇంకా పెండింగ్ ఉంది. ఇక్కడ ఏమి నీ కాంట్రాక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ అయిపోయింది, వాడి కాంట్రాక్ట్ పెండింగ్ ఉంది. సో నీది అయిపోయింది కాబట్టి ఒకటే అయ్యింది, ఇంకోటి పెండింగ్ ఉంది. సో దాన్ని యూనిలాటరల్ అంటారు. బైలాటరల్ అంటే ఏమి, నువ్వు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినావు, వాడు పెండింగ్ ఉంది, నువ్వు క్యాష్ ఇలా, వాడు నీకు గూడ్స్ ఇలా, కానీ ఒక కాంట్రాక్ట్ మాత్రం ఏర్పడిపోయింది. ఇప్పుడు ఇద్దరిది పెండింగ్ ఉంది కదా, సో దీన్ని బైలేటరల్ కాంట్రాక్ట్ అంటారు. బ్రీఫ్గా చెప్పాలంటే ఇవే 3 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. దాంట్లో సబ్ కాంట్రాక్ట్స్ మనం చూసాం. ఫస్ట్ మనం రీకాల్ చేద్దామా. ఎన్ఫోర్సిబిలిటీ, వ్యాలిడ్ అంటే ఆల్ ఎసెన్షియల్స్ ఉండాలి. నెక్స్ట్ వాయిడ్ అంటే ఒక వరకు ఎన్ఫోర్సిబుల్ బైలా, కానీ ఒక సర్కమ్స్టెన్స్ వల్ల మళ్ళీ అన్ఎన్ఫోర్సిబుల్ అయిపోతుంది, దాన్ని వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. నెక్స్ట్ వాయిడబుల్, అది ఎవరు అగ్రీడ్ పార్టీ యొక్క హ్యాండ్స్లో ఉంటుంది, అది కంటిన్యూ చేయాలా, వ్యాలిడ్ చేయాలా, వాయిడ్ చేయాలా అని. నెక్స్ట్ ఇల్లీగల్ అగ్రిమెంట్, ఇది కాంట్రాక్ట్ కాదు, ఫస్ట్ నుంచి ఇల్లీగల్ అయి ఉంటుంది, వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్న అది ఇల్లీగల్ అగ్రిమెంటే అవుతుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఫార్మేషన్, ఎక్స్ప్రెస్, మనం రిటర్న్లో కానీ స్పోకన్లో కానీ అది ఎక్స్ప్రెస్ చేసి ఒక కాంట్రాక్ట్ రాసుకుంటాం. ఇంప్లాయిడ్, RRR రామ్ చరణ్ NTR సార్. మళ్ళీ నెక్స్ట్ టాసిట్ కాంట్రాక్ట్. టాసిట్ కాంట్రాక్ట్లో ఏమంటే ఒకవైపు మెషిన్ ఉంటుంది, ఇంకోవైపు హ్యూమన్ ఉంటారు, అలా వాళ్ళ మధ్యలో ఏం లేకుండా ఇంప్లాయిడ్గా ఒక కాంట్రాక్ట్ జరిగితే అది టాసిట్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఈ కాంట్రాక్ట్ అది మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, దేని ద్వారా, టెలిగ్రామ్ కానీ, ఏదైనా సరే దేని ద్వారా కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్ మోడ్లో జరిగితే ఈ కాంట్రాక్ట్. నెక్స్ట్ క్వాజీ కాంట్రాక్ట్, అది పర్స్ ఎగ్జాంపుల్. దానికి బెటర్ ఎగ్జాంపుల్ అదే లా ద్వారా ఏదైనా కాంట్రాక్ట్ అయితే దాన్ని క్వాజీ కాంట్రాక్ట్ అంటారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ వన్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్, రెండు వైపుల పార్టీ పర్ఫార్మెన్స్ అయిపోతే ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. ఎగ్జిక్యూటరీ, దాంట్లో మళ్ళీ 2 ఉంటాయి. యూనిలేటరల్ కాంట్రాక్ట్, ఒకవైపు పర్ఫార్మెన్స్ అయ్యి ఇంకోవైపు పర్ఫార్మెన్స్ పెండింగ్ ఉంటే యూనిలేటరల్ కాంట్రాక్ట్. నెక్స్ట్ బైలేటరల్ కాంట్రాక్ట్లో ఇద్దరు వైపు పర్ఫార్మెన్స్ పెండింగ్ ఉంటే బైలేటరల్ కాంట్రాక్ట్. ఇంతే, ఈ వీడియో ఇంతే సింపుల్గా ఉంటుంది, మీరు ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు, ఈజీ కూడా. నెక్స్ట్ మిగతా వీడియోస్ నెక్స్ట్ చూద్దాం. ప్రపోజల్, ఆఫర్, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్, ఈ 3 ఒక వీడియోలో కవర్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఇంకొక 3 పార్ట్స్ ఉండొచ్చు యూనిట్ 1కి. మళ్ళీ సెకండ్ యూనిట్ అంతా చిన్నవి భిన్న అయిపోగొట్టేద్దాం. సో దిస్ ఈజ్ ఫర్ టుడే గైస్, హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. ప్లీజ్ మీకు ఏమన్నా లైక్ ఎక్కడైనా అర్థం కాకుండా ఉంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో అండ్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అంటే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా కూడా ప్లీజ్ కామెంట్ డౌన్ and do subscribe and share to your Telugu friends. So thank you.